నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్య లక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అమ్మ. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, అసలు భగవద్గీత ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా? చాలా మందికి డౌట్ ఉంది. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యో ఇంట్లో కొట్లాట్లు అయిపోతాయి, అది యుద్ధ సమయంలో ఉండేటువంటి ఫోటో, అందుకని పెట్టుకోకూడదని చెప్పేసి మూఢనమ్మకాలు చాలా మందిలో ఉన్నాయి. కానీ నిజానికి అది కాదు. తప్పనిసరిగా భగవద్గీత ఫోటో, అంటే భగవద్గీత ఫోటో ఏ విధంగా ఉంటుంది? అర్జునుడికి హితోపదేశం చేస్తున్నటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో అది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోదనుత్తర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్ మతిర్ మమ. అంటే ఇక్కడ ఏమిటి? విజయాలు, ఐశ్వర్యము, నీతి. అంటే ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ అవన్నీ కూడా ఉంటాయిట. కృష్ణం వందే జగద్గురుం అని అంటూ ఉంటాం మనం. ఆ కృష్ణుడు కేవలం అర్జునుడికే కాదు హితపోత చేస్తోంది, తనకి కూడా తన జీవితంలో అని చెప్పేసి భావన కలిగినప్పుడు, భగవద్గీతలోని విషయాల్ని మనం అందుకు ఆధారంగా తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన్ని మనం కూడా గురువుగా భావించినప్పుడు, అంటే ఏమిటి? అర్జునుడి స్థానంలో మనం ఉంటాం అక్కడ. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, మనకి మార్గనిర్దేశం చేస్తాడు. దేని ద్వారా? భగవద్గీత ద్వారా. అంటే అక్కడ భగవద్గీతే కదా ఆయన చెప్పింది. ఆ భగవద్గీత ద్వారా మనకి కూడా ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. అంటే అందులో మనకు వచ్చినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని పాటించడం అనమాట. అవి చేయటం వల్ల ఏమొస్తుంది? యుద్ధాలు, కొట్లాటలు రావు, విజయం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, నీతి, ధర్మం అక్కడ నిలుస్తుంది. అయితే విజయం, ఐశ్వర్యం, నీతి, నియమం అన్నీ అక్కడ ఉన్నప్పుడు భగవద్గీత అన్నది ఎవరైనా చచ్చిపోయినప్పుడే జనరల్గా మనం వింటూ ఉంటాం. సో ఎందుకు అలా అయిందంటే చచ్చిపోయినప్పుడే చదవాలంటారా భగవద్గీత? అదే చాలా మందిలో ఉండేటువంటి మూఢనమ్మకం అనమాట ఇది. ఎందుకంటే మామూలుగా అలాంటి సమయంలో ఎందుకు వినిపిస్తారు అంటే, శోక సముద్రంలో ఉంటారు కదా, తమ ఆత్మీయులు చనిపోయినారు అన్నప్పుడు జననం మరణం అనేటువంటి సహజమైనవి అనేటువంటిది వినపడుతూ ఉంటుంది. కాబట్టి కొంత స్వాంతన కలుగుతుంది అనడానికి, ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మశాంతి జరుగుతుంది అనే దానికి అక్కడ వినిపిస్తారు. కానీ అక్కడ మాత్రమే వినిపించాలి, ఇంకొక దగ్గర వినిపించకూడదు అనేటువంటిది తప్పు. మామూలుగా ఇంట్లో పితృతిథి రోజు చదవచ్చు, శుభకార్యాలు ఇంట్లో మనం గృహప్రవేశం చేసినప్పుడు చదవచ్చు, పుట్టినరోజు చదవచ్చు, వృద్ధులకి మంచం దగ్గర పడుకున్న వాడికి రోజు వినిపించవచ్చు, రోజు మనం చదవచ్చు, దేవాలయాల్లో చదవచ్చు, స్కూళ్ళల్లో చదవచ్చు. ప్రతి వ్యక్తి నిత్యం చదవదగినటువంటిది భగవద్గీత. అందుకని ఇది అశుభ సంకేతం కాదు. అయితే అమ్మ, ఈ గీతోపదేశం కృష్ణుడు అర్జునుడికి యుద్ధ సమయంలోనే ఎందుకు చేశాడు? యుద్ధ సమయంలో ఎందుకు చేశాడు అంటే, వాళ్ళు క్షత్రియులు, దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు. భారత యుద్ధం వచ్చింది. అయితే ఇక్కడ ఉండేటువంటిది ఈ రోజుల్లో లాగా కాకుండా యుద్ధ నీతి కూడా అక్కడ ఉండేది. అప్పుడు అర్జునుడు తన బాణాలన్నీ పక్కన పెట్టి ఎదురుగా ఉన్నటువంటి గురువులకి, పెద్దలకి నమస్కారం. అంటే అక్కడ ఎవరున్నారు? ద్రోణుడు ఉన్నాడు, ఆ తర్వాత వాళ్ళకి ఉండేటువంటి పితామహుడు ఉన్నాడు. అందరికీ కూడా నమస్కారం చేయడం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాట. వెళ్ళి అందరినీ చూసి వచ్చాడు. ధర్మరాజు వెళ్ళగానే మిగతా తమ్ముళ్ళంతా కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూశాట. వీళ్ళంతా ఎవరు? నాకు గురువులు, తండ్రులు, అన్నతమ్ములు. రాజ్యం కోసం అని చెప్పేసి నేను వీళ్ళందరినీ చంపాలా అనేటువంటి భావన కలిగిందిట. అప్పుడు అతనికి కొంత నిస్తేజం, అంటే ఇంకా ఆ పౌరుషం, ఆ యుద్ధం చేయాలి అనేటువంటి పౌరుషం తగ్గిపోయింది. నేను రాజ్యం పరిపాలించడం నా స్వార్థం కోసం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరినీ నేను వధించవలసినటువంటి అవసరం ఉందా? యుద్ధం ఇప్పుడు అవసరమా అని సందేహాన్ని అర్జునుడు వెలిబుచ్చుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, అంటే వీళ్ళందరినీ చంపు. అంటే ఇక్కడ చాలా మందికి వినపడుతుంది ఏమిటంటే చంపమని చెప్తున్నాడు కదా అని. అలా కాదు, ఆ బలహీనత పనికిరాదు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యాలి, చంపేవాడివి నువ్వు కాదు, చచ్చేవాడు వాడు కాదు. దీనికి కార్యకారణాలు చాలా ఉంటాయి. అందుకని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పేసి హితబోధ చేయడం కోసం అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. సరే, ఇప్పుడైతే రమ్య అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. రమ్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి.
ఓకే. జూలై 31, 1984 అవునండి. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లో పుట్టారు. 12:45 అండి. 12:45. అవునండి. మధ్యాహ్నమా రాత్రా? పగలు. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. ఓకే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. అమ్మ, నాది వివాహం గురించి అడుగుదామని. నాకు వివాహం అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. అయ్యి నేను నా భర్త దగ్గర ఓన్లీ 5 నెలలే ఉన్నాను నేను, అంతే. ఇంకా అప్పటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. తను కొట్టడము, అనుమానించడము. ఇంకా నాకు అప్పుడే కన్సీవ్ అయ్యింది. వాళ్ళ డాక్టర్ బెడ్ రెస్ట్ అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అమ్మ దగ్గరే ఉన్నాను. ఇంకా తీసుకెళ్ళలేదా మీ వారు మిమ్మల్ని? తీసుకెళ్ళలేదు. ఇంకా మధ్యలో చాలా గొడవలు చేశాడు మధ్యలో అంతా. ఇంకా ఇప్పుడు ఏంటంటే డివోర్స్ కావాలి అని అడుగుతున్నారు తను. ఆయనే డివోర్స్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు డివోర్స్ కావాలని అడుగుతున్నారు. తను వేరే మ్యారేజ్ చేసుకుంటాను అని మా అత్తగారు చెప్తున్నారు. అసలు వద్దు అని. మీకు వెళ్ళాలని ఉందా వద్దనుందా? ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ గా ఇంకే ఆడపిల్లకైనా తన హస్బెండ్ తో ఉండాలని ఉంటుంది కదా. ఉంటుందమ్మా. మీకు మీ జాతకంలో అమ్మ సప్తమ స్థానం బాగా దెబ్బతిన్నది. తర్వాత దానికి తగినటువంటి దశ కూడా కుజమహర్దశ మీకు ఇప్పుడు 2016 ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ కుజుడు శనితో కలిసి మీకు సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమాధిపతి అస్తంగతుడైపోయాడు. చంద్రలగ్నం నుంచి అలాగే ఉంది, మీ లగ్నం నుంచి కూడా అలాగే ఉంది. అందుకని మీరు తీవ్రమైనటువంటి రెమెడీస్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే కొంత సహనం వహిస్తాను పిల్లవాడి కోసం అనుకుంటే మాత్రం దానికి కొన్ని రెమెడీస్ చెప్తాను, చేసుకోండి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయ మాముతః. ఈ మంత్రాన్ని వెళ్లే ముందు కనీసం 1,00,000 పైన జపించండి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత అతను మీ మీద ఇలా దాడి చేయకుండా ఉండడం కోసం రోజు మహిషాసురమర్దిని దుర్గానామాన్ని చదువుకోండి. మిమ్మల్ని ఏమైనా తిడుతూ ఉంటే అమ్మవారిని మహాలక్ష్మిని తలుచుకొని బగళాయే నమః బగళాయే నమః అనుకుంటే అతను మిమ్మల్ని క్రూరంగా హింసించడం అనేటువంటిది తగ్గిపోతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉండండి. ప్రదోష కాలంలో శివాలయంలో అంటే మీరు ఇవేవి చదవలేకపోయినా నేను చెప్పినటువంటి మంత్రం చదువుకొని శివాలయంలో ప్రదోష కాలానికి దీపం పెట్టి నిత్యం కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. పార్వతీ పరమేశ్వరుని వేడుకోండి. మంగళవారం శనివారం మాత్రం తప్పనిసరిగా ప్రదోష వ్రతం చేయండి. అంటే ఉపవాసం ఉండి సాయంత్రం పూట నవగ్రహాల దగ్గర దీపం పెట్టి తిరగడం, శివుడికి దీపం పెట్టి తిరగటం లాంటిది చేయండి. చేసి కోర్టులో కూడా నేను విడాకులు ఇవ్వదలుచుకోలేదు, నాకు కొడుకున్నాడు కాబట్టి నేను వచ్చి తీరుతానని చెప్పండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి అంతా మీ ఇష్టాల మీద ఆధారపడి ఉంది. మరి మేడం చెప్పిన విధంగా మీరు రెమెడీస్ అన్నీ కూడా చేసుకుంటే తొందరలోనే మీరిద్దరూ కలిసి అన్యోన్యంగా కాపురం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ప్రయత్నాల్లో ఉండండి, రెమెడీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, మరి గురువులను అలాగే దాయాదులను వీళ్ళందరినీ చంపమని కృష్ణుడు ఎందుకు అర్జునుడికి చెప్పారంటారు? అదే ఈ మాటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అందరినీ చంపమని ఆదేశించడం అది భగవద్గీత ఎలా అవుతుంది అని. కానీ ఇక్కడ చెప్పేటువంటి అంతరార్థాన్ని గమనించాలి. కేవలం మాటని మాటగా తీసుకోకూడదు. ఎందుకు వాళ్ళని చంపమన్నాడు? దుర్మార్గం చేస్తూ ఉన్నారు కాబట్టి. ఒక స్త్రీని నిండు సభలో అవమానం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా వీళ్లకున్న రాజ్యాన్ని అతను దోచుకున్నాడు. చాలాసార్లు మీరు అసలు భారతం చదవండి, ఎన్నోసార్లు పాండవుల్ని మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు. చిన్నప్పటి నుంచి వీళ్ళంటే కూడా అతనికి కంటగింపు. అలా చేయటం వల్ల అలా దుర్మార్గం కదా. అలాంటి దుర్మార్గం ఉన్నప్పుడు రాజ్యాన్ని అనుభవించటమే కాదు, ప్రజలు కూడా అతని కింద సుఖంగా ఉంటారా? ఉండరు. మరి రాజు అయినటువంటి వాడు, బాధ్యత ఉన్నటువంటి వాడు, తన ప్రజలు కష్టపడుతుంటే ఒక దుర్మార్గుణ్ణి వదిలేయటం అనేటువంటిది ధర్మం అవుతుందా? క్షత్రియ ధర్మం కూడా కాదు ఆ రోజులను బట్టి. అందుకని అక్కడ ఉండేటువంటి పెద్దలంతా కూడా దుర్యోధనుడి వైపే ఉన్నారు కదా. అవును. అందుకే ఏం చెప్తారు, శక్తి ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీకు తెలివితేటలు ఉన్నాయంటే దాన్నంతా తీసుకుని ఒక దుర్మార్గుడి కోసం మీరు అతని పక్షం వహించారనుకోండి, అతనికి పడే శిక్ష మీకు కూడా పడుతుంది. ఎందుకంటే మీ శక్తియుక్తులన్నింటినీ కూడా దుర్మార్గానికి మీరు పంచారు. సజ్జనుల వైపు, ధర్మం వైపు మీరు రాలేదు. అందుకని వీళ్ళకి కూడా శిక్ష పడుతుంది. కానీ ఇక్కడ భగవద్గీతలో మనకు కనిపించేటువంటి విషయం ఏమిటంటే ధర్మం అందరికీ ఒక్కటే. అతను తాత అయినా, తండ్రి అయినా, గురువు అయినా అతను తప్పు చేస్తే అతనికి శిక్ష పడవలసిందే. నీకు క్షత్రియుడిగా నీ ధర్మం, నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రజల్ని నువ్వు కాపాడాలి, వాళ్ళని శిక్షించి తీరాలి. ఇక్కడ నేను శిక్షిస్తున్నాను అనుకోవద్దు, ధర్మానికి అతని దుర్మార్గాన్ని నువ్వు జయిస్తున్నావు.
ఆ దుర్మార్గుడిని నువ్వు హతమారుస్తున్నావు తప్ప ఇక్కడ నువ్వు హతమార్చేటువంటిది నీ తండ్రిని, నీ గురువుని, నీ పెద్దల్ని, నీ దాయాదుల్ని కాదు. అలాంటి మమకారాలు పెట్టుకోవటం వలన ఇక్కడ అంతరార్థం ఏమిటంటే, ఎవరైనా మమకారాలు పెట్టుకొని మా వాళ్ళే కదా అని వదిలేశారనుకోండి, వాళ్ళు ఇంకా ఇంకా కూడా పెట్టరేకిపోయి తప్పులు చేయవచ్చు కదా. చిన్నప్పుడు ఒక తల్లితో కొడుకు అంటట, వాడు దొంగతనం చేసిన తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తూ ఉంటే మొట్టమొదటి 1 నిమిషం ఆగమని తల్లిని చంపదెబ్బ కొడతాట. అదేమిటి మీ తల్లిని ఎందుకు కొడుతున్నావు అంటే, నేను మొట్టమొదటిసారి తప్పు చేసినప్పుడు మా అమ్మ ఈ దెబ్బ నన్ను కొట్టుంటే నేను ఇవాళ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లేవాళ్ళు కాదు, మా అమ్మ నన్ను కొట్టలేరు, అందుకని అది నేను ఇప్పుడు మా అమ్మను కొట్టి వెళ్తున్నాను. ఇది చూసి తల్లులందరూ కూడా నేర్చుకోవాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళని శిక్షించాలి, వాళ్ళకి నేరం ఇది అని చెప్పాలి, ధర్మం చెప్పాలి. చెప్పకుండా కాపు కాస్తే వాళ్ళు పెద్ద క్రిమినల్స్గా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని శిక్షించడము అనే దానికి అర్థాన్ని ఇక్కడ మనకి చెప్పాడు భగవద్గీతలో. అలాగే అమ్మ, గీతా పారాయణం చేయడం వల్ల శత్రుపీడలు పోతాయంటారా? తప్పకుండా పోతాయి. శత్రుపీడలు పోవడం కోసము ఇంకో విషయం తెలుసా, అభీష్ట సిద్ధి కోసం కూడా గీతాపారాయణ చేయవచ్చు. చాలా మంది ఇప్పుడు రామాయణం చదువుతూ ఉంటారు, భాగవతం, భారతం, అందులోని కొన్ని శ్లోకాలు, రుక్మిణి కళ్యాణం, ఇలాంటివన్నీ చదువుతూ ఉంటారు. అభీష్ట సిద్ధి కోసము కూడా, ఏ కోరికైనా నెరవేరడం కోసం కూడా ఈ గీతాపారాయణాన్ని చేయవచ్చు. అయితే దీనికి ముఖ్యమైనది ఏమిటి అంటే, దీనికి నియమం ఒకటి ఉంటుంది, మహత్యం చదవకుండా గీతాపారాయణం చదవకూడదు. ఓహో. ఆ మధ్యన నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయికి పెళ్లి కావట్లేదని చెప్పేసి వాళ్ళమ్మ బాధపడుతూ ఉందిట. ఆ మధ్యలో బద్రికాశ్రమంలో ఉండేటువంటి ఒక సాధువు గారు వాళ్ళ ఇంటికి వచ్చారట. కొన్ని ఏళ్ళు తపస్సు చేసినటువంటి వ్యక్తి. మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, ఏదైనా మార్గం చెప్పండి అంటే, అమ్మ భగవద్గీత చదువు అన్నట్ట. ఆ అమ్మాయి చదువుతానులే అనుకుంది, పట్టించుకోలేదు. ఒకరోజు కల్లో ఇది జరిగిన సంఘటన చెప్తున్నా నేను. పట్టించుకోకపోతే కల్లో కనిపించి, నువ్వు చదవట్లేదా అన్నారట. భయం వేసిందిట. ఈయనకి నేను చదవటం లేదని ఎలా తెలిసింది, ఆయన తపస్వి కదా, అందుకని తెలుసుకున్నాడో లేదా నారాయణమూర్తి అనుగ్రహం ఈ విధంగా ఉందేమో అని చెప్పేసి భగవద్గీత రోజు మహత్యము తర్వాత భగవద్గీతలోని ఒక 5 శ్లోకాలు చదవటం మొదలెట్టింది. ఆఖరి శ్లోకం 18 అధ్యాయాలు అయిపోయి ఆఖరి శ్లోకం చదివే రోజు అమ్మాయికి పెళ్లి కుదిరింది. అలా అమ్మాయి చెప్పిందనమాట, నేను ఇలా చేశానండి, చేయడం వల్ల నాకు పెళ్ళయింది, నేను భగవద్గీత చదివాను. సాధారణంగా ఎవరు ఇది రెమెడీగా చెప్పరు, కానీ ఇది చేస్తే కూడా అవుతుందని. ఆ తర్వాత గీతా మకరందం భగవద్గీత గురించి చదివినప్పుడు నాకు కూడా అర్థమైంది, నిజంగా ఎన్నిటి కోసమో దీన్ని చదవచ్చు. శత్రుపీడలు కాదు, దయ్యాలు పట్టారని, భూతాలు పట్టాయని, చాలా పీడలు ఉన్నాయనుకునేటువంటి వాళ్ళందరూ కూడా భగవద్గీత చదవచ్చు. ఓకే, మేము ప్రతి కరుణ అనే కాలర్ లైన్లో ఉన్నారు, ప్రశ్న జాతకం వీరితో మాట్లాడాలి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. కరుణ పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. మీది ప్రశ్న జాతకం అండి. మీరు ఏదైతే సమస్య మేడం ని అడగదలుచుకున్నారో సూటిగా స్పష్టంగా ఒకటే ప్రశ్న అడగండి. చెప్పండి. ఏంటంటే నా బిజినెస్ లో అన్ని విషయాలు కూడా అదే నాది షిప్పింగ్ బిజినెస్ అండి, కార్గో హ్యాండ్లింగ్, సీ మీద బిజినెస్ అండి. అంతా కూడా బిజినెస్ అంతా దగ్గరికి వస్తున్నట్టు వచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మేడం. ఏంటి ప్రాబ్లం ఏంటని తెలుసుకుందామని చేసింది. ఓకే, వచ్చి వెనక్కి వెళ్తోందా అంటే మీకు కాంట్రాక్ట్ రాకుండా వెనక్కి వెళ్తుందా, రావాల్సిన డబ్బు రాకుండా వెనక్కి వెళ్తోందా? కాంట్రాక్ట్ మేడం, కాంట్రాక్ట్ వస్తుందండి, కానీ అగ్రిమెంట్ లోకి వెళ్ళట్లేదు మేడం. అన్ని దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నాయండి. దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఇక్కడ మీకు పెద్దగా దోషం ఏమీ కనిపించటం లేదు. కొద్ది కాలంలోనే అంటే కొన్ని నెలల్లోనే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు బిజినెస్ గురించి చాలా బాగుంది, కాకపోతే మీరు కొంచెం ఎక్కువ టెన్షన్ పడుతున్నారు అనిపిస్తోంది. దీనిలో ఉన్నదానికంటే కూడా ఎక్కువ టెన్షన్ మీకు అష్టమంలో చంద్రుడు కనిపిస్తున్నాడు ప్రశ్న లగ్నంలో. తర్వాత కుజుడితో కలిసి కూడా బాగా ఉద్వేగానికి, కొంచెం ఆందోళనకి ఎక్కువగా గురైనట్టుగా కనిపిస్తోంది. అది తగ్గించుకోండి, భగవత్ ప్రార్థన చేయండి, లక్ష్మీనారాయణని రోజు పూజించండి, లేదా ప్రదోష కాలంలో శివుడికి ప్రదక్షిణలు చేయండి. తొందరగా మీకు కాంట్రాక్ట్ వస్తుంది. ప్రశ్న చాలా బాగుంది, కంగారు పడే అవసరం లేదు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన విధంగానే చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అసలు భగవద్గీతను ఏ విధంగా చదవాలంటారు? అంటే నిష్ఠతో చదవాలి. భగవద్గీతను చదివినప్పుడు ఏదైనా ఒక అభీష్టం కోసం కానీ ఒక పద్ధతిగా చదవాలి అనుకునేప్పుడు మాత్రం పవిత్రమైనటువంటి వస్త్రాలతో చదవాలి. అంటే స్నానం చేసి అటు ఇటు తిరిగి మంచంలో కూర్చుని ఏదో నవల తిరిగేస్తున్నట్టుగా దీన్ని చదవకూడదు. ఎందుకంటే దానిలోని అర్థం బోధపడాలి. మనకి కనిపించేటువంటి శ్లోకాలలోని వ్యాఖ్యానం వేరు, అంతరార్థాలు వేరు. కృష్ణుడు అర్జునుడిని చంపమని చెప్పాడు,
ఇలా పెద్దల్ని ఎందుకు చంపారు అనే వాక్యమే కాకుండా అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని, అంతరార్థాన్ని లోతుల్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి శక్తి కావాలి అంటే మొట్టమొదటిగా ఆ కృష్ణుణ్ణి వేడుకొని గీతా పుస్తకాన్ని ఒక వ్యాసపీఠం మీద పెట్టి దానికి పూజ చేసి హారతిచ్చి పవిత్రైనటువంటి వస్త్రాలతో కూర్చుని, లేదా కింద కూర్చోలేకపోతే ఒక టేబుల్ మీద కానిపెట్టుకుని ఆ గీతా గ్రంథానికి పూజ చేసి ఆ తర్వాత దాన్ని చదవటం ప్రారంభించాలి. అలా కూడా ఏమిటంటే మామూలుగా ఏం చెప్తారంటే దీనికి ఒక ఏడాది మొత్తం దీన్ని ఒక గ్రంథం పూర్తి చేయడానికి పెట్టుకోవచ్చు, 6 మాసాల్లో చదవచ్చు, లేదా ముఖ్యంగా చాతుర్మాస్యాల్లో అంటారు. అంటే ఏమిటి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మళ్ళీ మనకి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పెట్టుకొని మొత్తం గీతా ధ్యానాన్ని మొత్తం పూర్తి చేయవచ్చు. అలా కాకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి కోరికల కోసం చేయవచ్చు. అలా చేసినా కూడా ఆ ప్రత్యేకమైనటువంటి కోరికలు కూడా తీరేటువంటి అవకాశం ఉందిట. అందులో ముఖ్యంగా ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి విషయం కనపడుతోంది. అదేమిటంటే 2వ అధ్యాయంలోని 7వ శ్లోకం. శయన ఏకాదశి అంటే మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రారంభించి ఉత్తాన ఏకాదశి వరకు, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు రోజు ఆ శ్లోకాన్ని 108 సార్లు చదువుకోవాలిట. నియమనిష్టలతో చదువుకోవాలిట. అయితే ఏ కోరిక కోసం దాన్ని చదువుతున్నారో వాళ్ళకి కలలో ఆయన ఆదేశం చేస్తాట, కృష్ణుడే ఆదేశం చేస్తాట. అంటే వాళ్ళు పాటించేటువంటి నియమనిష్టలు, వాళ్ళకు ఉండేటువంటి భక్తి శ్రద్ధలు, వాళ్ళని వాళ్ళు కృష్ణుడికి అర్పించుకునేటువంటి విధానం మీద మాత్రమే అది ఆధారపడి ఉంటుంది. నేను రోజు 108 సార్లు ఏదో గబగబా చేశానండి, బస్సులో పెడుతూ చేశానండి, ఇక్కడ కూర్చొని చేశానండి అనేది కాదు. నియమనిష్టలతో నిత్యం కూడా ఈ చాతుర్మాస్యాల్లో 2వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని పఠిస్తే కృష్ణుడి ఆదేశం వాళ్ళకి దొరుకుతుందా, స్వప్నంలో వాళ్ళకి ఆదేశాలు లభిస్తాయిట. ఏం చెయ్యాలి, ఆ కోరిక తీరుతుందా లేదా, అది ధర్మమైందా, ఏం చెయ్యాలి అని. అంటే అలనాడు కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా ఉపదేశం చేశాడో వీళ్ళకి అక్కడ నిలుచుని చేయకపోయినా సంకేతాలు మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే నిష్ఠగా భగవద్గీతను చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఎలాంటి నియమాలు అంటే, ఏదైనా అభీష్ట సిద్ధి కోసం చేస్తున్నారనుకోండి, వీలైనంత వరకు మధ్య మాంసాలని మానేయటం, బ్రహ్మచర్యంతో ఉండడం, నేల మీద పడుకోవడం, దీపారాధన చేయటం, అంటే మామూలే మనం ఎప్పుడు దీక్షలకు చెప్పుకున్నట్టుగానే అలాంటి నియమాల్ని పాటిస్తూ పారాయణ చేయాలి. అలాగే అమ్మ, మరి అభీష్ట సిద్ధి కోసం కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నారు కదా, అసలు అది ఏ విధంగా చేయాలంటారు? అభీష్ట సిద్ధి కోసం అదే చెప్పాను కదా, ఒక ఏడాది కాలం అంటే మీకు అనుకున్నటువంటి అభీష్టం ఎన్ని రోజుల్లో నెరవేరాలి అని అనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా చేయవచ్చు. ఎవరికైనా వ్యాధులు వచ్చినప్పుడు కూడా దీన్ని ప్రత్యేకంగా పారాయణ చేసి ఆ విభూతిని పెడితే వాళ్ళకి తప్పకుండా వ్యాధి నివారణ జరుగుతుందిట. ఎంత అద్భుతంగా ఉంది కదా. కొంతమందికి ఏదో దెయ్యాలు పట్టాయని పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మనకి కొన్ని 11వ అధ్యాయంలోని 36వ శ్లోకాన్ని నిత్యం చదువుకొని అభిమంత్రించి, అంటే అది విభూతి పట్టుకునేది చదివి ఆ రోగికి పెడితే రోగం పోతుందిట. అంత అద్భుతంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఎవరికైనా దర్భను మంత్రించి ఆ నీళ్లలో పెట్టి ఈ శ్లోకాలన్నీ చదివి ఆ తర్వాత ఆ నీళ్లు తాగించినా కూడా రోగం నివారణ జరుగుతుందిట. అంటే అధ్యయనంలో శ్లోకాలన్నీ చదవాలంటారా? శ్లోకాలన్నీ చదవాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఏమంటాడంటే 11వ అధ్యాయంలోని 39వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 36వ శ్లోకము, ఈ రెండింటినీ కూడా చదవటం వల్ల రోగ నివారణ జరుగుతుంది అని మనకి కనపడుతోంది. అందుకని ఎవరికైనా కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని శ్రద్ధతో, భక్తితో, నమ్మకంతో చేయాలి. అలా చేయటం వల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనని మనం భగవంతుడికి సమర్పించుకుంటే మీకు ఆ పక్కనే ఉంటుంది, మీకు అనుభవంలోకి వస్తాడు. అంటే మీరు అనుకుంటున్న దానికి మీకు జవాబులు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ రూపంలో, కృష్ణ రూపంలోనే కానీ, రాముడి రూపంలోనే కానీ, గణపతి రూపంలోనే కానీ, శివుడిని కానీ, విష్ణువుని కానీ, అమ్మవారిని కానీ, సూర్యుడిని కానీ, మీరు ఏ రూపంలో అయినా తలుచుకోండి. మనసా వాచా కర్మణ నమ్మి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నప్పుడు మిమ్మల్ని వెన్నంటి పక్కనే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ధైర్యాన్ని, అంటే కష్టాలు రాకుండా ఉండవు, వస్తాయి, కానీ ధైర్యం మీకు పెరుగుతుంది, మీకు ఉపశమనం జరుగుతుంది, తర్వాత దాని నుంచి బయటపడేటువంటి మార్గం దొరుకుతుంది. పక్కనే ఉండి మీకు సంకేతాలు, ఎవరో ఒకరి ద్వారా మీకు సంకేతాలు ఇస్తూ ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతూ వస్తూ ఉంటాడు. తామరాకు మీద నీళ్లు ఎలా అంటకుండా ఉంటాయో ఆ కష్టం మీకు అంటకుండా దాని నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు మీకు చిక్కుతాయి. పూర్వజన్మలో ఎన్ని దోషాలైనా మీరు చేసి ఉండొచ్చు,
ఇది పారాయణ చేసేటువంటి క్షణం క్రితం వరకు కూడా మీరు చేసి ఉండవచ్చు. అయినప్పటికీ పశ్చాత్తాపడి ఇక నేను చెయ్యను అనుకుని భగవంతుడిని శరణు వేయాలనుకోండి, తప్పనిసరిగా మీకు రక్షణ దొరుకుతుంది. అది మీరు చేసింది ఎలాంటి దోషమైనా అయి ఉండొచ్చు, కానీ ఆ క్షణం నుంచి మిమ్మల్ని మీరు మార్చుకోగలగాలి. అలా ఈ భగవంతుడికి సమర్పించుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మీ జాతకంలో దోషాలు ఉన్నప్పటికీ, మీరు నేరాలు చేసి ఉన్నప్పటికీ, ఈ క్షణం నుంచి నేను మారుతానని మిమ్మల్ని మీరు భగవంతుడికి సమర్పించుకున్నప్పుడు తప్పనిసరిగా భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని నేర్చుకోవాలి. ఈ భగవద్గీతలోని శ్లోకాలు చదువుకోవాలి, దానిలోని అంతరార్థాలని గమనించాలి. ఒక క్షణం ఆలోచిస్తే అది చదివిన తర్వాత తప్పకుండా అంతరార్థాలన్నీ బోధపడతాయి. అందుకు దాన్ని అర్థమయ్యేలాగా శక్తిని అర్థం చేసుకునే శక్తిని ఇవ్వమని చెప్పేసి ఆ గీతాకారుడైనటువంటి కృష్ణుణ్ణి వేడుకొని, దీనంగా వేడుకొని దాన్ని చదవటం మొదలుపెట్టండి. అది గీతా మకరందం అంటారు. అంటే అందులో ఉండేటువంటిది తేనెలాగా, మకరందం లాంటిది, అమృతం లాంటిది. అది చదువుతూ ఉంటే నిత్యం మీకు వచ్చేటువంటి సమస్యలు, అంటే దీనిలో టచ్ అయినటువంటి సబ్జెక్ట్ ఏమీ లేదు. సర్వమానవాళికి నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యకి నేను పరిష్కారం ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు గీతలో మీకు దానికి జవాబు దొరుకుతుంది. అలాంటి సమస్యలకి పరిష్కారం గీతలో కృష్ణుడు చెప్పాడు, దొరుకుతుంది. అంటే మొట్టమొదటికి మీరు అన్ని చదివితే కానీ మీకు ఎక్కడెక్కడ దేనికి ఏం దొరుకుతుంది అనేటువంటిది అర్థం కాదు. ఓకే అమ్మ, భగవద్గీతకి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇప్పుడు మనం తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అన్నది ఇంకా చాలా మిగిలే ఉంది. తర్వాత ఎపిసోడ్స్ లో కూడా మనం డిస్కస్ చేసుకుందాం అమ్మా. ప్రస్తుతానికైతే మనకు సమయం అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం అమ్మా. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.